వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఉపాధి హామీ పనుల ద్వారా చేపట్టవలసిన అభివృద్ధిపై ప్రజలతో తీర్మానాలు చేయిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గ్రామ పంచాయతీలే దేశానికి పట్టుగొమ్మలని, వాటి అభివృద్ధి ధ్యేయంగా స్వర్ణగ్రామ సభ పేరుతో జిల్లాలో 912 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సదస్సు నిర్వహించి ఉపాధి హామీ పనుల ద్వారా చేపట్టవలసిన అభివృద్ధిపై ప్రజలతో తీర్మానాలు చేయిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. డ్రైన్ లేని సిమెంట్ రోడ్ లేని గ్రామాలు 2 ఏళ్లలోనే తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ గ్రామ పంచాయతీలో శుక్రవారం ఉదయం జరిగిన గ్రామసభకు కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై రచ్చబండ వద్ద మాట్లాడారు. సానివాడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో గ్రామ స్వరాజ్య స్థాపనకు భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామసభ నిర్వహణతో స్థానిక సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి ఈ సభ దోహదపడతాయని జాయింట్ కలెక్టర్ ఫర్మద్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 4 అంశాలపై చర్చించి గ్రామ నిర్మాణంతో గ్రామ వికాసం దిశగా అడుగులు వేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే గుణశంకర్ మాట్లాడుతూ గ్రామ సమస్యలు నమోదు చేసుకోవాలని, ప్రజలు చేయి కలిపి గ్రామాభివృద్ది సమిష్టి కృషి చేయాలన్నారు. గ్రామ సర్పంచ్ రొప్పల లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు, డ్వామాపీడీ ఎన్వి చిట్టిరాజు, జడ్పీ డిప్యూటీ సీఈఓ ఆర్ వెంకటరమణ్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె శ్రీధర్, ఎంపీటీసీ రొప్ప అప్పలసూరి తదితరులు హాజరయ్యారు. అచ్యుతాపురం ఎసెన్షియల్ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని, యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకోవాలని, అచ్యుతాపురంలో ప్రమాదానికి కారకులైన ఎసెన్షియల్ ఫార్మా యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్టు చేయాలని, ఫార్మా ఇతర పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించి కార్మికులకు రక్షణ భద్రత కల్పించాలని, ఫ్యాక్టరీస్ చట్టాన్ని మార్పు చేయవద్దని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం ఎచ్చెర్ల మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు మాట్లాడుతూ అచ్యుతాపురం ఎస్సీజెడ్ లో ఎసెన్షియల్ ఫార్మా పరిశ్రమ యాజమాన్యం సరైన భద్రతా చర్యలు పాటించకపోవడంతో పాటు 18 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. 50 మంది వరకు కార్మికులు ఇప్పటికీ వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. ఈ ప్రమాదానికి కారకమైన ఎసెన్షియల్ ఫార్మా ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని, యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టి 50 మంది వరకు కార్మికులు ఇప్పటికీ వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. ఈ ప్రమాదానికి కారకమైన ఎసెన్షియల్ ఫార్మా ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని, యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టి పరిశ్రమ యాజమాన్యాన్ని సరైన భద్రత చర్యలు పాటించకపోవడం వల్లనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఫార్మా ఇతర కంపెనీల్లో తరచూ ప్రమాదాలు జరగడం, అమాయక కార్మికులు ప్రాణాలు బలైపోవడం, అనేక మంది క్షతగాతులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడిగా చేయడం, తరువాత యాజమాన్యాన్ని ఇష్టరాజ్యానికి వదిలేయడంతోనే ప్రమాదాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు, భద్రతా ప్రమాణాలు పాటించడం పట్ల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. నాసిరకం, కాలం చెల్లిన రియాక్టర్లు, పైపులు వాడటం వంటి లోపాలు అనేక కంపెనీల్లో బయటపడ్డా వాటిపై ఎటువంటి చర్యలు ఈ ప్రమాదాలకు కారణమని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో యాజమాన్యాలు ఇష్టరాజ్యంగా కంపెనీలు నడుపుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయని విమర్శించారు. పనిచేస్తున్న కార్మికులకు కనీస భద్రత కల్పించడం లేదని, సేఫ్టీ ఆడిట్ నిర్వహించి వాటి ఆధారంగా ప్రమాణాలు పాటించి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాటి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కఠిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ప్రమాదాలు పెరిగిపోవడానికి కారణమన్నారు. కంపెనీలో ఎప్పుడు ఏ రియాక్టర్ పేలుతుందో, ఏ ప్రమాదం జరుగుతుందో, డ్యూటీలకు వెళ్లిన తమ కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వస్తారో రారో అని తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ అవకాశాలు లేక తమ ప్రాణాలు కంపెనీలు లాభాల కోసం పణంగా పెడుతున్నారని అన్నారు. పరిశ్రమ యాజమాన్యాలు లాభాలే పరమవాదిగా భావించడం తప్ప కార్మికుల ప్రాణాలు విలువనివ్వడం లేదని విమర్శించారు. గతంలో పరిశ్రమ శాఖలు పరిశ్రమలు తనిఖీలు నిర్వహిస్తూ భద్రతా ప్రమాణాలు పాటించి యాజమాన్యాలపై చర్యలు తీసుకునేవని, నేడు తనిఖీ లేకపోవడం, పరిశ్రమల్లో ప్రమాదం జరిగినా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోకపోవడం వలన యాజమాన్యాలు పరిశ్రమల్లో భద్రత పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని తెలిపారు. పైడిభీమవరం పారిశ్రామిక ప్రాంతంలో అరబిందో
సరాక, శ్రేయస్ తదితర పరిశ్రమలో జరిగిన ప్రమాదాలు పదుల సంఖ్యలో కార్మికులు చనిపోయారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల భద్రత పట్ల సరైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు టి రామారావు, జి శ్రీనివాసరావు, బి రాము తదితరులు పాల్గొన్నారు. బంటుపల్లి గ్రామ సభలో పాల్గొన్న సర్పంచ్ రజనీ ఎన్ఈఆర్. బంటుపల్లి పంచాయతీ పరిధిలో శుక్రవారం జరిగిన ఉపాధి హామీ పనులు గుర్తింపు కొరకు జరిగిన గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంటుపల్లి సర్పంచ్ నడికుదుటి రజనీ మాట్లాడుతూ గ్రామాల్లో రహదారులు మరమ్మతులు, సీసీ రోడ్ల నిర్మాణం, వ్యవసాయ పనుల కోసం ఈసారి పనులు గుర్తించడం జరుగుతుందని వివరించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ముందు చూపుతో కూలీలకు, గ్రామాలకు, వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా పనులు నిర్దేశించారని, కావున వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడీఓ లోకేష్, ఏపీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నారాయణమ్మ, ఎంపీటీసీ సంజీవ్, మాజీ హాస్పిటల్ చైర్మన్ వెలిచెటి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం మండలం పలు గ్రామ సభల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామసభను పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో పాతపట్నం, కాగువాడ, గంగువాడ గ్రామ సచివాలయంలో నిర్వహించబడిన గ్రామ సభల్లో నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రెండో విడతగా 15వ ఆర్థిక సంఘ నిధులు విడుదల చేసిందన్నారు. గ్రామ సభలు నిర్వహించకుండా గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలకు ₹1 జమ చేయకుండా ఆర్థిక సంఘ నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని గత వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రణాళిక బద్దంగా గ్రామాల అభివృద్ది కృషి చేయాలన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టవలసిన పనులను ప్రాధాన్యత క్రమంలో స్థానిక అవసరాల మేరకు అధికారులతో చర్చించి గ్రామాల అభివృద్దికి ఉపయోగపడేలా వినియోగించాలని, ఉపాధి హామీ వేతనదారుల యొక్క వేతనాల కోసం అధికారులతో చర్చించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు మరియు గ్రామ ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రీజనల్ హెడ్ ఎంవి తిలక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో ఉద్యోగులు దాదాపు 100 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎంవి తిలక్ మాట్లాడుతూ బ్యాంక్ ఖాతాదారులు సేవలందించడమే కాకుండా సామాజిక బాధ్యతగా ప్రస్తుతం చాలా మంది ప్లేట్లెస్ పడిపోయి అలాగే డెంగ్యూ ఫీవర్లతో ఇబ్బంది పడుతున్నారన్నారు. అందుకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఉద్యోగులందరూ రక్తదానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వారందరికీ అభినందిస్తూ సర్టిఫికెట్ మరియు మెడల్స్ అందజేశారు. సేవా కార్యక్రమాలలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పివి జగన్మోహన్ రావు, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రిజర్వ్ హెడ్ పివి రవి, సుబ్నారాయణ మరియు అవార్డు ఉద్యోగుల సంఘం నాయకులు బి శ్రీనివాసులు, ఆఫీసర్ సంఘం నాయకులు మరియు ఉద్యోగులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్రమాలను వెంటనే తొలగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశాలు జారీ చేసిన కింజరాపు అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి డివిజన్ కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం సాయంత్రం సాధారణంగా హంగు ఆర్భాటానికి దూరంగా టెక్కలి నియోజకవర్గం అభివృద్ది ధ్యేయంగా ఇచ్చిన మాటకు కట్టుబడి టెక్కలి నియోజకవర్గాన్ని శ్రీకాకుళం జిల్లా కేంద్రాన్ని తలదన్నేలా అభివృద్ది చేస్తానని అచ్చెన్నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్ లో అన్నా క్యాంటీన్ నిర్మాణానికి స్థలం పరిశీలన మరియు భవానీనగర్, అయ్యప్ప నగర్ లో ప్రభుత్వ భూముల ఆక్రమణలను పరిశీలించి వెంటనే నోటీసులు జారీ చేసి ఆక్రమణలను తొలగించి ప్రభుత్వానికి అప్పచెప్పాలంటూ టెక్కలి ఎంఆర్ఓకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బుడితి గ్రామ సభలో పాల్గొన్న నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభ కార్యక్రమం ద్వారా ఊరు బాగు కోసం 87 రకాల పనులతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ, వ్యవసాయ అనుసంధాన పనులు చేపట్టి గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం హయాంలో కుప్పకూలిన పంచాయతీరాజ్ వ్యవస్థకు జవసత్వాలు నింపి మన గ్రామాలను మనమే పరిపాలించుకునేలాగా పారదర్శకత, జవాబుదారీ పాలనకు నిదర్శనంగా కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలంటే గ్రామాలే పట్టుకోమను. గ్రామ స్వరాజ్యం బాబుజీ కన్నా గ్రామ స్వరాజ్యం సాధించాలంటే ప్రజల భాగస్వామ్యాన్ని నమ్మే వ్యక్తులు
మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు. అందువల్ల ఇవాళ గ్రామీణ ఏవైతే పంచాయతీరాజ్ వ్యవస్థ ఉందో గ్రామాలు కానీ, మండలాలు కానీ, జిల్లా పరిషత్ కానీ బలోపేతం చేసి లోకల్ గవర్నమెంట్ ని ప్రజలకు చేరువ చేయాలంటే, ప్రజల భాగస్వామ్యం కావాలంటే ఇటువంటి గ్రామ సభలు పెట్టాలంటే సదుద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పంచాయతీకి రావాల్సిన బకాయిలు సుమారు 700 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలైంది. పంచాయతీకి వచ్చిన నిధులు ఆమె పట్టయిపోయి ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. ఇవాళ మనం 700 కోట్ల రూపాయలు పంచాయతీలు కలిపి నిధులు మంజూరు చేసిన విషయాన్ని కలిపి మీకు ఒకసారి తెలియజేస్తున్నాను. అంటే గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయాలి. తాగునీరు సమస్యలు ఉండకూడదు, విద్యుత్ సమస్యలు ఉండకూడదు, మురుగునీరు వ్యవస్థ సమస్యలు ఉండకూడదు. గ్రామాల్లో రోడ్లు నిర్మించుకోవాలి. గ్రామాలకి మధ్యన తార్ రోడ్లు నిర్మించుకోవాలి, సిమెంట్ రోడ్లు నిర్మించుకోవాలనే ఆలోచనతో ఇవాళ కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ ఈ గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ గ్రామ సభ ద్వారా ఏదైతే ఐడెంటిఫై చేశామో ఆ సమస్యలని 100% పరిష్కరిస్తామని వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సారవకోట ఎంపీడీఓ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్, మండల పరిషత్ అధ్యక్షులు చిన్నాల కూర్మినాయుడు, రాష్ట బీసీసీఎల్ అధికారి ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, స్థానిక సర్పంచ్ పొన్నాని శంకర్రావు, ఎంపీటీసీ సభ్యులు మెండ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిరుపేద బాలికలకు వి4నీడ్ సంస్థ ఆర్థిక సహాయం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూడి జగన్నాథపురం గ్రామ వాస్తవ్యులు తిమ్మల అప్పలస్వామి కొంతకాలముగా అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. నిరుపేద కుటుంబానికి చెందిన అతని భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్ద లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకున్న అమెరికాకు చెందిన వి4నీడ్ సంస్థ ఆ కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని మనబడి వెల్ఫేర్ అసోసియేషన్ వల్లెవలస సభ్యులు శుక్రవారం కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ పిల్లల చదువులకు మనబడి వెల్ఫేర్ అసోసియేషన్ అండగా ఉంటుందని, వీరికి ఏ ఆధారం లేకపోవడంతో ఈ చిరు సహాయాన్ని అందించామన్నారు. ఈ కార్యక్రమంలో మనబడి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రెడ్డి సూరిబాబు, గేదెల శివారెడ్డి, ఇప్పిలి అప్పన్న, ఎర్నాగుల అరవింద్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనపై ఆసక్తి కలిగించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా మండలంలోని కళింగపట్నంలో అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా పోర్టు కళింగపట్నం లైట్ హౌస్ అధికారులు కోకావారి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గుండుశంకర్ మాట్లాడుతూ చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా ఆగస్టు 23వ తేదీని భారతదేశం నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటున్నామని తెలిపారు. 2023 జూలై 14వ తేదీన ఇస్రో చంద్రయాన్ 3 అంతరిక్ష యాత్ర చేపట్టి ఆగస్టు 23వ తేదీన ల్యాండర్ ను చంద్రునిపై దింపిందని వివరించారు. దీంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 23వ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఇందులో భాగంగా అన్ని పాఠశాలల్లో, డైట్ కాలేజీల్లో విద్యార్థులతో పాటు యువకుల్లో అంతరిక్ష పరిశోధనపై ఆసక్తి పెంచేందుకు గాను వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిందని వివరించారు. ఈ ఏడాది థీమ్ గా చంద్రుడిని తాకేటప్పుడు జీవితాలను తాకడం భారతదేశ అంతరిక్ష సాగా అని క్రియేట్ చేశారని చెప్పారు. అనంతరం లైట్ హౌస్ ను సందర్శించారు. ఎమ్మెల్యే వెంట కోస్ట్ గార్డ్ అధికారులు మరియు టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రి వేళ బ్యాంకుకు పరుగులు పెట్టిన పోలీసులు. రాజాం శ్రీకాకుళం రోడ్డులో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ బ్యాంకు వద్ద గురువారం రాత్రి పోలీసులు పరుగులు తీశారు. బ్యాంకులో నుంచి అలారం మోగడంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు ఏం జరుగుతుందో తెలియక పోలీసులకు బ్యాంక్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకుని బ్యాంక్ తెరిచి చూసి పరిశీలించారు. అనుమానాస్పదమైన ఆధారాలు ఏవీ లభ్యం కాలేదని, కేవలం సాంకేతిక లోపం కారణంగా అలారం మోగిందని రాజ్యం పోలీసులు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.